మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఖర్చు పెరిగింది అనేటువంటిది ఎవరికి వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకున్నది. ఇదొక అంశం అయితే, రెండోది ఫ్రాక్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు రాజకీయాలు, హింసాత్మక సంఘటనలు అనేటువంటిది రేపు రిజల్ట్ వచ్చాక అది ప్రచురిల్లే అవకాశం ఉంది. దాని తర్వాత జరిగే పరిణామాలు మరింత కొంత శాంతి భద్రతలు విఘాతం కలిగే ఆందోళన కూడా సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీని ప్రభావం రేపు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉండబోతుంది అనే అంశం కూడా ఇవాళ అందరిలో ఒక చర్చకి తెరలేచింది. మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎలక్షన్లే అనేవి మనకు కొత్త కాదు. మనం చాలా ఎలక్షన్లు చూసాం. ఇక్కడ ఉండి ఈ ప్యానెల్లో ఉండే వాళ్ళే కనీసం 5-6 ఎలక్షన్లు ఈజీగా చూసుంటారు. సో ఎలక్షన్లప్పుడు చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, పెద్ద జరుగుతాయి. ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆ యొక్క ఆవేశాల్లో జరుగుతాయి. రీపోలింగ్ జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఎలక్షన్ల అనంతరం 3 రోజుల పాటు వరుస పెట్టి బాంబులు దొరకటం, అభ్యర్థుల మీద దాడులు చేయటం, అభ్యర్థుల ఇళ్ల మీద దాడులు చేయటం, ఎక్కడో ఉన్న సంబంధం లేని జ్యూరిస్డిక్షన్లోకి డిఎస్పీలు రాజంపేట నుంచి తాడిపత్రికి రావడం, దాదాపు ఎస్ఐల్ని, సిఐలు కూడా, ఎస్ఐ స్థాయి వ్యక్తులు కూడా అంత చిన్న స్థాయిలో ఉండి కూడా ఎన్నికల హింసలో వీళ్ళు పాల్గొనడం, ఇవన్నీ ఈసారి కొత్తవి. ఇవన్నీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చినవి. ఇంతకుముందు 2019లో మేము అధికారంలో ఓడిపోయి ఉండొచ్చు. అప్పుడు కూడా ఏప్రిల్ 11వ తేదీ ఇది జరిగితే మే 23 40 డేస్ టైం ఉన్నది. ఈసారి ఇంకా హాఫే. సో అప్పుడు ఇట్లాంటివి ఏం జరగలేదే. 2014లో ఇట్లాంటివి ఏం జరగలేదే. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఎలక్షన్ల అనంతరం ఒక 4-5 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల పరిధిలో ఇంత పెద్ద ఎత్తున మారణ కానీ ఇవాళకి పోలీస్ రికవర్డ్ పెట్రోల్ బాంబులు అంట. నాటు బాంబులు దాడిపోయినాం మనం. పెట్రోల్ బాంబులు అంట. ఎక్కడ? నరసరావుపేట, పిన్నెల్లి గ్రామంలో. పోలీసులు వాళ్ళు చూపించిందే. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎస్పీ గారు చూపించిందే. సో పోలీసు వ్యవస్థని ఎంతగా ఈ 5 సంవత్సరాల్లో వాడుకున్నారో, ఎంత ఘోరంగా వాడుకున్నారో. ప్రత్యర్థులు, ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వేరే, ప్రత్యర్థులు వేరే. సో రాజకీయంగా వేరే పార్టీకి చెందిన వాళ్ళని శత్రువులుగా చూస్తూ వాళ్ళని ఏమంటారు ఎన్ని రకాలుగా అణచివేయవచ్చు, అన్ని రకాలుగా అణచివేయడానికి సిఐడి మొదలుకొని కింద స్థాయి దాని ఎస్ఐ కానిస్టేబుల్ దాకా నిర్లజ్జగా వాడుకున్నారు. దాని యొక్క కంటిన్యూషనే ఇవాళ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. కానీ ఇంకా అక్కడక్కడ వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ స్వామి భక్తి పరులందు ఉన్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే పేర్ని నాని గారు కావచ్చు, కొత్తగా వచ్చిన ఎస్పీల చోట్లోనే ఇది జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎన్నికల కమిషన్ అంత తెలివి తక్కువదా, వాళ్ళకి బుర్రలు లేవా, వాళ్ళ చూడలేదా, లేకపోతే వాళ్ళ ఐడియా లేకనే మీరు సంవత్సరాల ఇక్కడ హింస జరగటానికి తెలుగుదేశం కూడా బీజేపీని, కేంద్రంలో అధికారులు ఉన్న ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారులు మార్చారు. చివరి క్షణంలో అధికారులు మార్చడం ద్వారా కొత్త అధికారులకి కొంత సమస్యాత్మక గ్రామాల మీద కానీ, ఆ జిల్లా మీద కానీ ఎక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉన్నాయని కానీ వాళ్ళు తెలుసుకునే లోపలే పోలింగ్ వచ్చేసింది. ఆ రకమైనటువంటి హింసకి పరోక్షంగా మీరు కూడా ఒక కారకులే, అవునా కాదా? అబ్సర్డ్ సార్, ఐఎమ్ సారీ, అబ్సర్డ్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద ఇలాంటి ఆరోపణ చేయడం అనేది ఎంతవరకు న్యాయమో చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసింది మేము కాదు. మేము యాక్చువల్లీ చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయడం మొత్తుకున్నాం, డీజీపీ గారు ట్రాన్స్ఫర్ చేయడం మొత్తుకున్నాం. చివరిలో ఇంకో 4 దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయమని 10వ తేదీ ఆయన 14,000 కోట్లు వేసేస్తాను రెడీ అయ్యి నేను బటన్ పెట్టుకున్నాను, బటన్ నొక్కుతానని ఇప్పటిదాకా లేదు. మేము గవర్నర్ దగ్గర పోతే ఇవాళ 500 కోట్లు వేస్తాడా? నా దాదాపు 14,165 కోట్లు వేయాల్సిన వ్యక్తి జనవరి నుంచి అసలు అతని బిజినెస్ రూల్స్ మీద ఏమాత్రం ఉన్న గౌరవం ఉందా? సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడితే అట్లా మేము ఎలక్షన్ కమిషన్ని అభ్యర్థిస్తూ వచ్చాం. ఫలానా మార్చండి, ఫలానా వాళ్ళు మార్చండి, ఫలానా మా అభ్యర్థులు 100% కాదు కదా, 20% మాత్రమే చేశారు. ట్రాన్స్ఫర్ చేసింది ఏమంటారు వాళ్ళకి ఎన్నికల విధులని ఇవ్వకుండా చేసింది ఎలక్షన్ కమిషన్. ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ గో అండ్ ఆస్క్ ఎలక్షన్ కమిషన్. అదే నేను చెప్తున్నాను. మీ నాకు మాట్లాడముందు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి తెలియజేశారా, కావాలని చేశారా, లేకపోతే మేము చెప్తే చేశారా? ఎలక్షన్ కమిషన్ మీద కూడా మీరు ఆస్పిరేషన్స్ చేస్తే వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపితే ఇంకెవరంటే మీరు 5 సంవత్సరాల నుంచి
ఎన్ని దుర్మార్గాలు ఎన్ని ఇది చేశారు మీకు అసలు అవి తెలియదా? మీ యొక్క పోలీసు వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారో మీకు ఐడియా లేదా? అంటే ఒక ఎస్పీ మాన్నంత మాత్రాన అక్కడ డిఎస్పీలు అందరూ ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో చేయాల్సింది ఎస్పీనా, డిఎస్పీలా, ఎస్ఐలా, సిఐలా అక్కడ ఇప్పుడు అనంతపూర్ కావచ్చు, లేకపోతే ఈ పల్నాడు జిల్లాలు కావచ్చు, ఇట్లాంటి వాటిలో అంతా మార్చింది ఎస్పీలు మార్చింది, అంతేగాని డిఎస్పీలు ఎవరు మార్చలేదు కదా, ఒకరో ఇద్దరు కదా మార్చింది. సిఐలు మార్చలేదు కదా, ఎస్ఐలు మార్చలేదు కదా. వాళ్ళ పొరలంతా ఏమైపోయినాయి? ఆ యొక్క గ్రామాల్లో, ఆ యొక్క మండలాల్లో, ఆ కాన్స్టిట్యున్సీలో డిఎస్పీలు ఏమయ్యారు, ఏఎస్పీలు ఏమయ్యారు? వీళ్ళందరూ పాత వాళ్ళే. రైట్. మార్చింది మరీ సమస్యగా ఉండేవాళ్ళే. అందుకని ఎలక్షన్ కమిషన్ మీద మీరు అలిగేషన్ చేస్తే అది మీ కర్మ, అది మీ ఇష్టం. దానికి మమ్మల్ని జవాబుదారి చేయడం అనేది మీ యొక్క కుటిల నీతిలో భాగమే. కానీ మీకు జవాబు చెప్పుకునే ఏమంటారు స్కోప్ కూడా లేదు. అందుకని మీరు ఏందేందో ఆరోపణలు చేస్తూ ఇవాళ మీ యొక్క ప్రత్యర్థి గ్రామంలోనే వైసీపీ నాయకులతోనే పెట్రోల్ పంపులు దొరుకుతున్నాయి. మీ యొక్క ఏమంటారు మూకలు చిత్తూరు జిల్లా తిరుపతిలో కరెక్ట్గా పోలీస్ స్టేషన్ కి పద్మావతి మహిళా యూనివర్సిటీ మా ఊరది కరెక్ట్గా 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. అక్కడ పోయి దాడి చేశారంటే అక్కడ ఉండే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇవాళ 13 మంది మీద